హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ వ్లాగర్ తెలుగు ఛానల్. ఈరోజు మనం బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవలకొండ అనే ప్రాంతంలో ఉన్నాం. అయితే ఇది బనగానపల్లె మండలంలోని నంద్యాల జిల్లాలో ఉంది. బనగానపల్లె నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో రవలకొండ ప్రాంతంలో ఉంది. ఇక్కడే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. అయితే ఈ గుహ బెలూమ్ కేవ్స్ను పోలి ఉండడం విశేషం. ఈ లోపల ఏమేమి విశేషాలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పదండి వెళ్ళి చూద్దాం. ఈ గుహ బెలూమ్ కేవ్స్లో మాదిరిగానే ఉంటుంది భూమి లోపల. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళే దారి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మేబీ ఒక 10-20 అడుగులు ఉండొచ్చు లోపలికి. మీరు ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నారు. ఓకే, చాలామంది భక్తులు దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు చూడవచ్చు. అయితే కాలజ్ఞానంలోని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎద్దులు లేకుండా బండ్లు నడవటం, నీటితో దీపాలు వెలగడం, తెర మీద బొమ్మలు గద్దెలెక్కి రాజ్యం ఏలటం, ఒక ఆడ వ్యక్తి 16 సంవత్సరాలు రాజ్యం ఏలటం జరిగాయి. అయితే 3,32,000 ప్రొడిక్షన్లు చేశారు. ఇందులో కొన్ని మాత్రమే నిజం అవడం జరిగింది. ఇంకొన్ని ఫ్యూచర్లో జరగచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే మాత్రం యంగ్ పీపుల్స్ అయితే ఓకే, దిగడానికి బాగుంటుంది. కానీ వయసులో పెద్దవాళ్ళకి కొంచెం కష్టమే దిగడానికి. కానీ ట్రై చేస్తే దిగొచ్చేమో. చూస్తున్నారు, నేనే చాలా కష్టపడుతూ దిగాను. ఈ గుహ నుంచి, ఈ లోపల నుంచి రావి చెట్టు చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. ఎట్టకేలకు కిందకి దిగేశాను. మీరు చూస్తున్నారు, ఇక్కడ స్టార్టింగ్ నుంచే వాటర్ ఉంది. ఆ వాటర్ లోపల నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఎవరో భక్తులు రాళ్ళని పేర్చారు. ఓకే, లోపలికి వెళ్తున్నాను. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చూడటానికి బెలూమ్ కేవ్స్ మాదిరిగానే ఉంది. అయితే ఇక్కడి నుంచి మహానందికి వెళ్ళే దారి కూడా ఉంది. కోనేరు అంట, లోపల కోనేరు ఎక్కడుందో చూద్దాం. ఓకే, ఇదేనంట కోనేరు. స్వామివారు ఉపయోగించిన కోనేరు అంట. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి కూడా దారి ఉంది రైట్ సైడు. అయితే కోనేరు చిన్న కోనేరు అది. అయ్యో, భక్తులు రాళ్ళని పేర్చున్నారు. ఏం కోరికలు కోరారో తెలియదు. శ్రీశైలానికి వెళ్ళే దారి, కానీ లోపల దారి మాత్రం మూసుకుపోయి ఉంది. చిన్న దారి ఉంది, లోపల లైటింగ్ ఏం లేదు. అయితే కాలజ్ఞానంలో జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పుట్ల కంబము మీద ప్రతిమ మాట్లాడాను, కాలభైరవుడు మంత్రాలు చదివాడట. శ్రీశైల మల్లికార్జునుడి స్వామి గుడిలో పొగ మంచు వచ్చి మల్లికార్జున స్వామి ప్రజలతో మాట్లాడతాడట. ఇలా కొన్ని ఉన్నాయి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. కోనేరులోని వాటర్ చూద్దాం ఎలా ఉన్నాయో. మీరు చూస్తున్నారు, క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా. ఇవి ఏ వైపు నుంచి వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రకృతిలో చాలా అద్భుతాలు ఉంటాయి. ఆ అద్భుతాలను మీకు నేను చూపించడానికే ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు, గుహ లోపలికి వెళ్తున్నాం. యాగంటికి వెళ్ళే దారంట. ఈ విధంగా ఈ గుహ లోపల నుంచి 14 క్షేత్రాలకు వెళ్ళే దారి ఉందంట. కానీ ఇప్పుడు అవన్నీ మూసుకుపోయి ఉన్నాయి, వెళ్ళడం కష్టం.
మీ ఊర్లో తెల్లకాకులు కానీ కనిపించి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చూశాను. శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసినటువంటి స్థలం అన్నమాట ఇది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాస్తుంటే అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అన్నమాట. ఇక్కడి నుంచి ఒక సైడ్ నుంచి చూస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఇప్పుడు మీరు చూస్తున్నారు, స్వయంభూగా వెలసిన గణపతి విగ్రహం అంట. దాని లెఫ్ట్ సైడు అచ్చమాంబ గారు ఆ సైడ్ నుంచి చూసిన ప్రాంతం. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే బ్రహ్మం గారు అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసిన స్థలం అన్నమాట. అది కొంచెం క్లియర్గా చూపిస్తాను. ఇక్కడేనండి కాలజ్ఞానం జీవం పోసుకున్న ప్రాంతం. ఇక్కడే తాటి చెట్టు ఆకులతోటి రాయడం జరిగిందంట. చూస్తున్నారు మీరు ఇక్కడ. అక్కడ లోపల కూర్చొని కాలజ్ఞానం రాసేవాడంట. మన దేశంలో బ్రహ్మం గారు ఎంత ఫేమస్సో ఇతర దేశాల్లో ఫేమస్ అయిన కొంతమంది వ్యక్తుల్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నోస్ట్రాడమస్ గురించి మీరు వినే ఉంటారు. అతను కూడా చాలా ప్రెడిక్షన్స్ చేశాడు, అవన్నీ జరిగాయి. అలాగే బాబా వంగ గారు, ఆమె గుడ్డి వ్యక్తి అయినా కూడా చాలా ప్రొడిక్షన్ చేసింది. కొన్ని జరిగాయి, కొన్ని జరగాల్సి ఉన్నాయి. లోపల చాలా వేడిగా ఉంది. అయితే మీరు చూస్తున్నారు, చాలా అద్భుతం. పైనుంచి వాటర్ డ్రాప్స్ కింద పడుతున్నాయి. ఆ రాళ్ళల్లో నుంచి వాటర్ అనేది కింద పడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా తడిగా ఉంది, వాటర్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉదయగిరి కొండ. ఈ కొండ మీద సంజీవని పర్వతం ఉందంట. ఈ సంజీవని దొరుకుతుందని కాలజ్ఞానంలో రాయడం జరిగింది. అలాగే శివుని కంట నీరు కారుతుందంట. బసవేశ్వరుడి రంకె వేస్తాడంట. తెల్లకాకులు ఊరూర తిరిగి అరుస్తాయంట. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కోరంకి అనే జబ్బు గురించి కూడా కాలజ్ఞానంలో రాయబడింది. కోరంకి అంటే కరోనా అయి ఉండొచ్చు. తాటి చెట్టు ఉండే స్థలం అంట, కానీ లోపలికి వెళ్ళేదానికి దారి లేదు. కొంచెం దూరం వెళ్ళాను, తర్వాత వెనక్కి తిరుక్కొని వచ్చేసాను. ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు. ప్రకృతిలో ఇలాంటి విచిత్రమైన గుహలు చాలా ఉంటాయి. బెలూమ్ గుహలకి తగ్గట్టుగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. చూడొచ్చు, రావి చెట్టు పైదాకా పోయింది. నా కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.